హాయ్ అండి. మరి నేను ఇవాళ కర్రీ వచ్చేసి దోసకాయ ఎండు రొయ్యలు అయితే వండుతున్నానండి. మరి ఓపెన్ చేయంగానే మళ్ళీయో వచ్చేసాడు స్మెల్‌కి. పెట్టమని అడుగుతున్నాడు వాడు, యాక్ట్ చేస్తున్నాడు. సో మరి డాగ్స్‌కి ఎండు రొయ్యలు పెట్టొచ్చా అనంటే యెస్ పెట్టొచ్చండి. సో వాటికి కొంచెం పసుపేసి ఉడకబెట్టి రైస్‌లో కలిపైతే పెట్టాలండి. మా పాప వెటర్నరీ కాబట్టి వాడు ఏం తినాలో తినకూడదో ఫుల్‌గా చెప్పిద్ది. సో దాంట్లో డౌట్ అయితే ఏం లేదు, పెట్టొచ్చు. మీ డాగ్స్‌కి కూడా తప్పకుండా పెట్టండి. మరి నేను దోసకాయ ఎండు రొయ్యలు ఫుల్ వీడియో అయితే నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. నంబర్ 1 కాంబినేషన్ అండి దోసకాయ ఎండు రొయ్యలు. ఎక్సలెంట్‌గా ఉంటుంది కర్రీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారా, కర్రీ మాత్రం సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.